నమస్తే, వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. ఇవాళ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్లో ఏపీ క్యాబినెట్లో 20కి పైగా అంశాలు ఆమోదం. స్థానిక సంస్థల ఎన్నికలపై టీబీజేపీ ప్రత్యేక ఫోకస్. లేబర్ కమిషన్కు చేరిన ఫెడరేషన్ ప్రతినిధుల సమస్యలు. వరంగల్ జిల్లాలో రైతులకు యూరియా ఇక్కెట్లు. ఇక ఈ అంశాలపై విజయవాడ నుంచి రాజ్ కుమార్, హైదరాబాద్ నుంచి నాగేంద్ర, ఇక మోహన్ మరియు వరంగల్ నుంచి తిరుపతి ఫీల్డ్ రిపోర్ట్లో అందిస్తారు. మొదటిగా రాజ్ కుమార్ దగ్గరికి వెళ్దాం. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. 20కి పైగా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేబినెట్ భేటీ అనంతరం మంత్రులతో సమీక్షా సమావేశాన్ని సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఇక శాఖల పనితీరు, సంస్కరణలు, ఇతర అంశాలపై చర్చించారు. తాజా పరిణామాలతో జాగ్రత్తగా ఉండాలని సీఎం సూచించారు. ఇక ఏపీ కేబినెట్ సర్క్యులర్ ఎకనామీ, వెస్ట్ రీసైక్లింగ్ పాలసీ 2025-30కు ఆమోదం తెలిపింది. అధికారిక భాషా కమిషన్ పేరును మండలి వెంకటకృష్ణారావు అధికారిక భాషా కమిషన్గా మార్చేందుకు ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. సాయిరామ్, ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ కొద్దిసేపటి కిందట దాదాపుగా 20కి పైగా అంశాలపైన ప్రధానంగా క్యాబినెట్ ఆమోదం తెలిపినట్లుగా తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా కీలకమైనటువంటి అంశాలు కనుక చూసుకుంటే ఏపీ సర్క్యులర్ ఎకానమీకి సంబంధించి, వేస్ట్ రీసైక్లింగ్ పాలసీ 2025-30కి సంబంధించి కూడా క్యాబినెట్ పలు కీలకమైనటువంటి ఆమోదం తెలిపినట్లుగా కూడా తెలుస్తుంది. అది ఏపీ సర్క్యులర్ ఎకానమీకి సంబంధించి కూడా ఈ పాలసీని క్యాబినెట్ ఆమోదం తెలిపినట్లు కూడా తెలుస్తుంది. మరొకవైపు పర్యాటక ప్రాజెక్టులకు భూముల కేటాయింపుకు సంబంధించి కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపినట్టు తెలుస్తుంది. మరొకవైపు అధికారిక భాషా కమిషన్కి సంబంధించి కూడా మంగళి వెంకటకృష్ణారావుకి సంబంధించినటువంటి అధికారిక భాషా కమిషన్కి సంబంధించి కూడా మార్చేందుకు మంత్రివర్గం పచ్చజెండా ఊపినట్లు కూడా తెలుస్తుంది. మరొకవైపు వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చేందుకు కూడా ఈ చట్ట సవరణలు చేసేందుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపినట్టు తెలుస్తుంది. ఇది మరొకవైపు 51వ సిఆర్డీఏకి సంబంధించి కూడా సమావేశ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్టు కూడా తెలుస్తోంది. దాదాపుగా 904 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి మౌలిక వసతుల కల్పనకి సంబంధించి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. మరొకవైపు ఈ సిఆర్డీఏకి సంబంధించినటువంటి పరిధిలో ఉన్నటువంటి వివిధ సంస్థలకు భూ కేటాయింపులకి సంబంధించినటువంటి అంశంలో కూడా కేబినెట్ ఆమోదం తెలిపినట్టు కూడా తెలుస్తుంది. ఏపీజీఎస్ అండ్ డబ్ల్యూఎస్కి సంబంధించి కూడా 2022 చట్టం కింద అవసరమైనటువంటి సవరణలపైన కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇటు అవుట్సోర్సింగ్ ప్రతిపాదికన దాదాపుగా 2778 పోస్టులకు సంబంధించినటువంటి భర్తీలకు కూడా ఆమోదం తెలిపేటువంటి ప్రక్రియ కనబడుతుంది. ఇటు మద్యం ప్రాథమిక ధరలు, విదేశీ మద్యం బ్రాండ్ల టెండర్లకు సంబంధించి కూడా ఇటు కేబినెట్ సిఫార్సులకు సంబంధించి మంత్రివర్గం పచ్చజెండా ఊపినట్లు తెలుస్తుంది. ఏపీ యాచక నిరోధక చట్టం కింద ముసాయిదా బిల్లు పైన దీనికి సంబంధించి కూడా చర్చకు వచ్చినట్లు కూడా తెలుస్తుంది. మరొకవైపు ఇటు కాకినాడ జిల్లా గన్నేపల్లి మండలం తాలూరు గ్రామానికి చెందిన ఇటు లిఫ్ట్కి సంబంధించి ఇరిగేషన్ పథకం కింద ప్రధాన కాలువ అభివృద్ధి పనులకు సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలిపినట్లు కూడా తెలుస్తుంది. మరొకవైపు 50 పడకలకు సంబంధించి కమ్యూనిటీ మరియు హెల్త్ సెంటర్లకు సంబంధించి కూడా 100 పడకల ఏరియా ఆసుపత్రులు, అదేవిధంగా 56 కొత్త పోస్టుల మంజూరు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు కూడా తెలుస్తుంది. అంతర్జాతీయ క్రీడలు, అదేవిధంగా సాంకేతిక సంబంధించి స్పోర్ట్స్ కోటా కింద దాదాపుగా కలెక్టర్ ఉద్యోగం కల్పించడానికి మంత్రివర్గం నిర్ణయం తీసుకుని తెలుస్తుంది. ఇటు పంచాయతీరాజ్ చట్టంలోని పలు సెక్షన్లకు సంబంధించి కూడా చట్ట సవరణలు చేసేందుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపినట్లు కూడా తెలుస్తుంది. ఇవన్నిటికి సంబంధించి దాదాపుగా 20కి పైగా ఉన్నటువంటి ఈ కీలకమైనటువంటి నిర్ణయాలపైన కేబినెట్ నుంచి ఆమోదం లభించినట్లు కూడా తెలుస్తుంది. ఇటు కీలకమైనటువంటి ఇటు మరొక వైపు కనుక చూసుకుంటే ఇటు జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశం పైన కూడా ప్రధానంగా ఈరోజు డిస్కస్ చేశారు. కానీ పూర్తి స్థాయిలో వచ్చే కేబినెట్ సంబంధించి నిర్ణయాలు కూడా వెలువడేటువంటి అవకాశం కనపడుతోంది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇటు పరిశ్రమలు పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇటు కేబినెట్కి సంబంధించి వాటికి సంబంధించినటువంటి భూ కేటాయింపులు ఏవైతే జరగాల్సినటువంటి అవసరం ఉందో ఆ భూ కేటాయింపులు జరిగేటువంటి ప్రక్రియను కేబినెట్ ముందుకు తీసుకెళ్లింది. దానికి అనుగుణంగానే ఇటు కేబినెట్ నిర్ణయాలు ఉండనున్నట్లు కూడా తెలుస్తుంది. మరొక వైపు కనుక చూసుకుంటే వీటన్నిటికి సంబంధించి కూడా ముఖ్యంగా రాష్ట్ర కేబినెట్ ముగిసినటువంటి తర్వాత మంత్రివర్గంతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమైనట్లు కూడా తెలుస్తుంది. మంత్రివర్గంలో చాలా క్రియాశీలకమైనటువంటి శాఖలు ఏవైతే ఉన్నాయో ఆ శాఖలందరితో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయిన తర్వాత చాలా క్రియాశీలకమైనటువంటి దిశానిర్దేశం వాళ్ళందరికీ కూడా చేసినటువంటి నేపథ్యంలో కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు పైన చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నట్లు కూడా తెలిసింది. ఈ అసంతృప్తిగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే పనితీరు మెరుగుపరచుకోవట్లేదో, ఎవరైతే కొంత ఇష్టానుసారంగా వ్యవహరించేటువంటి ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఉపేక్షించేటువంటి పని లేదని చాలా స్పష్టంగా చంద్రబాబు చెప్పడం జరిగింది. ఈ క్రమంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలైనా సరే పనితీరు మెరుగుపరుచుకుని సరిగా పనిచేయాల్సినటువంటి అవసరం, లేదంటే ఎవరు నిబంధనలు ఉల్లంఘించినా, లేదంటే పార్టీ గైడ్లైన్స్ కానీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించినా సరే ఎవరిపైన కూడా ఉపేక్షించేది లేదని చాలా స్పష్టంగా అయితే
చెప్పడం జరిగింది. మరి ఈ క్రమంలో ఎవరైతే ఇటు ఎమ్మెల్యేలు ఉన్నారో అటు మంత్రులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పనితీరును మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంటుంది. నియోజకవర్గాల్లో పర్యటించి పలు సమస్యలపైన తీసుకోవాల్సినటువంటి చర్యలు, అదేవిధంగా ప్రభుత్వం దగ్గర తీసుకోవాల్సినటువంటి విధి విధానాలపైన కూడా చర్చించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి కేబినెట్లో ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయాలు అటు ఎమ్మెల్యేలకు మంత్రులకు ఇచ్చినటువంటి ఏదైతే చంద్రబాబు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా ఫాలో అయిపోతే ఎవరైనా ఉపేక్షించేది లేదని చాలా స్పష్టంగా అయితే చెప్పారని చెప్పుకోవచ్చు. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.